అమ్మా, నీ గర్భాన పుట్టినటువంటి పిల్లలందరూ, నిన్ను కట్టుకున్న నీ భర్త నిన్ను వదిలేసినా కూడా ఆ దేవుణ్ణి నమ్ముకొని ఆత్మీయ బంధంతో కొనసాగుస్తున్నటువంటి నా శిష్యుడు నీ కుమారుడుగా నీ గర్భాన పుట్టిన పిల్లల కంటే కూడా గొప్పగా నిన్ను చూసుకోగలడు తల్లి అని ఆత్మీయ సహోదరుడికి తన తల్లిని అప్పగించిన విధానం కనబడుతుంది మనకు అక్కడ. మనం నేర్చుకోవాల్సినటువంటి పాయింట్ కూడా, మనం కూడా ఇవ్వాల్సింది విలువ ఎవరికైనంటే ఎక్కువగా ఆత్మ బంధానికి విలువ ఇవ్వాలి. రక్త బంధం కంటే ఎక్కువగా ఆత్మ బంధాన్ని విలువ ఇవ్వాలి. మనం ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో కమిట్ అయిపోయి పని చేస్తూ ఉంటామో అప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభుల వారి సహోదరులం, యేసుక్రీస్తు ప్రభుల వారి తమ్ముళ్ళమని గర్వపడాలి. మనం ఈ మాటల ప్రకారంగా చెప్పి సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సకల యుగాలకు రాజై ఉన్నటువంటి మన కనతండ్రి అయినటువంటి ఆ దేవాది దేవునికి, ఆయన కుమారుడు ఈ లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఆయన మాటలు విని వినబడినటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకొని ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఆ మాటల ప్రకారంగా బ్రతకాలి అనే ఆశ, ఆలోచన కలిగి వచ్చి కూర్చొని వింటున్నటువంటి దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా ప్రియులారా, హృదయం, మనస్సు, హృదయం కలిగినటువంటి మనుషులం కాబట్టి ప్రతి క్షణం, ప్రతి నిమిషము మనల్ని మోసపరుస్తూ, ఎల్లప్పుడూ మనల్ని మోసం చేయాలి అనే ఆలోచనతో, మనల్ని దారి తప్పించాలి అనేటటువంటి ఆలోచనతో ఈ లోకంలో సాతానుడు అనేవాడు తిరుగుతున్నాడు అనే హెచ్చరికను దేవుడు మనకు చేయటం జరిగింది. గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగులాడుచున్నాడు అనేటటువంటి విషయం మనందరికీ ఆ వాక్యం తెలిసినటువంటిదే. కానీ మనం జాగ్రత్త పడవలసినటువంటి విషయం ఏంటి అనంటే, ఆ సాతాను కంటే కూడా ముందుగా మనం ఏ విషయంలో జాగ్రత్త పడాలి అనంటే, సాతానుడు మన కళ్ళ ముందు తాండవమాడుతున్నప్పటికీ కూడా మనల్ని ఏమీ చేయలేడు. సాతానుడు తన కుయుక్తినంతటిని ఉపయోగించినప్పటికీ తన శక్తినంతటిని కూడగొట్టుకొని తనతో పాటు పడినటువంటి తనకు కూడా ఎన్నో దురాత్మలు, దూతలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కట్ట గలిపి ఒకేసారి మన మీద దాడి చేసినా మనకేమి కాదు. కానీ మన మనసు ఆయన వైపు ఉంటే, మన హృదయం లోకానుసారమైనదైతే, మన హృదయం శరీరానుసారమైనదైతే ఈజీగా మనం పడిపోతాం. భక్తి కోణంలో నుంచి, భక్తి మార్గంలో నుంచి పక్కకు దొలిగిపోతాం. జనరల్గా ఏ క్రైస్తవుడైనప్పటికీ, ఏ భక్తుడైనప్పటికీ చాలా కొందరు మాత్రమే భక్తిని కొనసాగించినప్పటి నుంచి చివరి వరకు వన్ స్టేట్లో, ఒకే విధానంలో స్థిరత్వం కలిగి భక్తి చేసేటటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ మ్యాక్సిమం ఎక్కువ మంది పడుతూ లేస్తూ భక్తి జీవితంలో ముందుకు సాగిపోతూ ఉంటారు. అలా పడుతూ లేస్తూ ఉన్నప్పుడు ఎందరో, చాలా మంది, ఎక్కువ మంది పడిపోయి మరలా తిరిగి లేవకుండా ఈ లోకాన్ని వదిలిన నిత్య నరకాగ్ని గుండానికి చేరిపోయినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి దేవుడు మనకు ఒక వృద్ధుడికి చేతి కర్ర ఎలాగో మనకు కూడా అంతకంటే కూడా సపోర్ట్గా, ఒక డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తికి సీటు బెల్ట్ ఎలాంటిదో మన జీవితం అనేటటువంటి ఈ ప్రయాణంలో మనకు ఆధారం,
మనకు సపోర్టు, మనకు అండ, కొండ, తెలివి, జ్ఞానం సమస్తమై ఉన్నది దేవుని వాక్యం. అందుకోసమే ఎల్లప్పుడూ ఒక తాత, నడవలేని స్థితిలో ఉన్నటువంటి తాత ఎప్పుడు కూడా చేతి కర్రను వదిలేయకూడదు, వదిలేస్తే నడవలేడు. అలాగే మనం కూడా ఎప్పుడూ కూడా ఈ వాక్యాన్ని వదిలిపెట్టకూడదు. వదిలిపెడితే ఈ లోకంలో బ్రతకలేము, జీవించలేము, భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగించలేము, ఖచ్చితంగా పడిపోతాం. ఒక తాత ఎలాగైతే పడిపోతాడో మనం కూడా అలాగే పడిపోతాం. నడవలేని, కాళ్ళు లేనటువంటి వ్యక్తి రెండు సంకల్లో రెండు కర్రలు పెట్టుకొని నడుస్తూ ఉంటారు. ఆ రెండు కర్రలు లేకపోతే ఆయన ఎలాగ నడవలేడో మనం కూడా అంతే ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో పడిపోతాం. అందుకోసమే మనల్ని భక్తి విషయంలో, ఆత్మీయతలో నిటారుగా నిలబెట్టేటటువంటి మాటలే దేవుని మాటలు. కానీ విచిత్రం ఏంటి అని అంటే, మనందరికీ అనుభవంలో ఉన్నటువంటి విషయం, ఒక్కసారి మనం పడిపోతే మరలా ఆ కర్రలు ఎత్తుకోవాలని అనిపించదు. ఒక్కసారి పడిపోతే ఆ కర్ర అందుకొని మరలా లేవాలి అనే ఆలోచన రాదు. కాళ్ళు లేనటువంటి అంగవైకల్యం కలిగినటువంటి వ్యక్తికి అయితే ఎప్పుడెప్పుడు ఆ కర్ర అందుకోవాలి, ఎప్పుడెప్పుడు లేవాలి, నిలబడాలి అని ఉంటది. వృద్ధాప్యంలో నడవలేని స్థితిలో ఉన్నటువంటి ఒక వృద్ధుడికి ఒకవేళ ఆ చేతి కర్ర ఎటైనా పోయిందనుకో, లేదంటే పడిపోయిందనుకో, కర్ర ఏది అని అడుగుతుంటాడు. ఆ కర్ర లేనిదే లేవడు. నాకు కర్ర కావాలి అని ఆతృత పడుతుంటాడు. ఆ కర్ర ఎటు పోయింది, ఎవరు తీసుకెళ్లారు అని చెప్పేసి పదే పదే అడుగుతుంటాడు. కానీ ఆత్మీయ జీవితంలో పడిపోతే మనం నిలబడి నడవాల్సిన కర్ర ఏది అని అడిగే స్థితి రాదండి, అడగలేం. ఎందుకనంటే ఇది అలాంటిది కాదు. ఆ కర్రే బైబిల్ కాబట్టి, దేవుని వాక్యం కాబట్టి. భక్తి లేనప్పుడు, భక్తిలో పడిపోయినప్పుడు, భక్తిహీనులుగా మారిపోయినప్పుడు నా బైబిల్ ఎక్కడా, నా బైబిల్ ఎక్కడా, నేను బైబిల్ చదవాలి అనగలడా? నా బైబిల్ ఎక్కడా, నేను వాక్యం వినాలి, మీటింగ్కి వెళ్ళాలి, నేను వాక్యం చదువుకోవాలి అనేటటువంటి ఆలోచన రాదండి. ఒక అంగహీనుడికి కర్ర లేకపోతే వెంటనే కర్ర గుర్తుకొస్తుంది. వృద్ధుడికి కర్ర లేకపోతే మరలా కర్ర కావాలి అని అడుగుతాడు. కానీ భక్తి విషయంలో పడిపోయినటువంటి వాడు మాత్రం నా కర్రేది అని వెతకడండి. ఇదే చాలా డేంజరస్ జోన్ అన్నమాట. ఎవరు నిన్ను మోసం చేస్తున్నది అంటే ఇక్కడ అర్థం కావాలి మనకు, మన హృదయమే మనల్ని మోసం చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభులు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన దగ్గరికి కూడా ఈ లోకాన్ని చూపించటానికి, అనేక ఆశలు చూపించటానికి సాతానుడు ప్రయత్నం చేశాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు. మనకు కనబడతా ఉంటది. ఆయన బాప్తిస్మం తీసుకుని బయటికి వచ్చేసిన తర్వాత పరిశుద్ధాత్మ వలన అరణ్యమునకు కొనిపోబడినప్పుడు అక్కడ సాతాను వచ్చేసి శోధిస్తూ ఉంటాడు. ఈ లోకాన్ని, లోకంలో ఉన్న దానంతటిని నిమిషంలో చూపించి, ఇదిగో ఈ లోకాధికారం నాకు అప్పగింపబడి ఉన్నది, నువ్వు నన్ను మొక్కితే చాలు నేను అంతా ఇచ్చేస్తా అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఏ మాత్రం లొంగలేదు, ధీటుగా సమాధానం చెప్పాడు. ఎంత మోసం చేయడానికి ట్రై చేసినప్పటికీ తన మనసు తన ఆధీనంలో ఉంది, తన హృదయం తన కంట్రోల్లో ఉంది. కాబట్టి సాతానుడు ఎదురు నిలబడి మాట్లాడి అనేక ఆశలు చూపించినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు లొంగలేదు. అయితే ఈ సందర్భం మాత్రమే మనం చూస్తాం, కానీ ఇది మాత్రమే కాకుండా అనేక సందర్భాలు, చాలా సందర్భాలు మనం చూడొచ్చు. ఆయన బ్రతికినటువంటి 33.5 సంవత్సరాల జీవిత కాలంలో ప్రతి క్షణం ఆయన మనలానే అనేక బలహీనతలకు ఆయన మనస్సు గురైంది. కానీ తన మనసు మాట ఎన్నడూ తాను వినలేదు. తన మనసును తన కంట్రోల్లో, తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు మహానుభావుడు. అందుకోసమే ఆయన పడిపోలేదు. ఒక్కసారి హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఆయన గురించి రాయబడినటువంటి మాట చూడండి ఒక్కసారి. 4వ అధ్యాయము 14-15 వచనాలు చూసినట్లయితే, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు. అంటే మనతో నెగిటివ్లో చెప్పబడి ఉన్నది మాట, మనతో సమానమైన అనుభవం గలవాడే అని చెప్తున్నాడు. అంటే మనతో సహానుభవము లేనివాడు కాడు అంటే ఉన్నవాడు.
అయినా కానీ సమస్త విషయములలో అన్ని విషయములలోనూ మన వలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. అంటే ఇదిగో ఎన్నో సమస్యలు, అది లేదు ఇది లేదు అని చెప్పేసి ఏవో. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారికి ఏమైనా ఉందా? ఆయన ఏమైనా బాగా ఉన్నత వర్గంలో పుట్టినటువంటి వాడా? ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టాడా? పేద కుటుంబంలో పుట్టాడు. పేద కుటుంబంలో పుట్టినప్పుడు అన్ని సవ్యంగా, అన్ని అనుకూలంగా, సౌకర్యాలన్నీ ఆయనకు ఉండనప్పుడు అనేక ఇబ్బందులు ఖచ్చితంగా పడతాం. అయితే ఆ ఇబ్బందులలో మన హృదయం మనల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది. మన హృదయమే మనల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది. సో బజార్లో లోకల్ అంటే సిటీస్లలో, అటు హైదరాబాద్ సిటీ కానివ్వండి, లేదంటే ఎవరికి వారికి దగ్గర ఉన్నటువంటి సిటీస్ ఉంటాయి కదా, ఆ సిటీలోనికి వెళ్ళినప్పుడు అందరికీ కనబడేలా మనిషికి అవసరమయ్యే వస్తువులన్నీ బయట షాప్ బయట ఓపెన్ చేసి పెట్టి ఉంటారు. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు మనల్ని ఆకర్షించటానికి, మనల్ని ప్రేరేపించటానికి, మనకు కనబడేలా పెట్టేసి, ఇదిగో చూడండి ఎంత బాగుంది, ఇదిగో చూడండి ఎంత బాగుంది, ఇది తీసుకెళ్ళండి అని చెప్పేసి వారు నోటితో కాకుండా వస్తువులను చూపించి మనల్ని ఆకర్షించేటటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. అప్పుడు మన మనసు కనెక్ట్ అవుతుంది, మనం పరిగెత్తుకొని వెళ్తాం అక్కడికి. సో వాళ్ళు మనల్ని విలువలే. ఆ షాపు వాళ్ళు ఎలాగైతే ప్రేరేపిస్తున్నారో సాతాను కూడా అంతేనండి. సాతాను కూడా చేసేది అంతే, అంతకు మించి ఏం లేదు. కాకపోతే ఇక్కడ ప్రమాదకరమైంది ఏంటిది అంటే, మనల్ని ప్రతిక్షణం మనల్నే టార్గెట్ చేసుకొని మనల్ని ప్రతిక్షణం మోసం చేయాలి అనే ఏకైక లక్ష్యంగా పెట్టుకొని, మనలోనే ఉన్నది, మనమే కలిగి ఉన్నది, అదే మన మనసు, మన హృదయం. ఈ హృదయం అంత భయంకరమైంది, మోసకరమైంది, అన్నింటికంటే మోసకరమైంది. కాబట్టి మనల్ని ఎప్పుడెప్పుడు పడగొడదామా, ఎప్పుడెప్పుడు కింద పడగొట్టేసే ప్రయత్నం చేద్దామా అని చెప్పేసి ప్రతిక్షణం మన హృదయం మనల్ని ట్రై చేస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి దుర్మార్గమైన భయంకరమైన హృదయం మనం కలిగి ఉన్నాము. కాబట్టి మనం బైబిల్లో ఉన్నటువంటి మాటలను వంట పట్టించుకోవటానికి, క్రీస్తుకు కలిగి ఉన్నటువంటి ఆ స్వరూపము మనం కలిగేంత వరకు, క్రీస్తు మార్గంలో ప్రయాణం చేసేంత వరకు అనేక ప్రయత్నాలు చేయాలి. ఇదిగో ఈ ప్రయత్నం చేయి అని చెప్పేసి బైబిల్లోనే ఇలా ప్రయత్నం చేయి, అలా ప్రయత్నం చేయి అని బైబిల్లో ఉండదు. బైబిల్లో ఏముంటుంది అని అంటే, ఎలా నడిస్తే నీకు పరలోకం వస్తుందో, ఎలా బ్రతికితే నీకు నిత్యజీవం వస్తుందో, ఎలా బ్రతికితే ఈ లోకంలో ఆత్మీయ ఆనందాన్ని రుచి చూడగలవో, ఎలా జీవిస్తే నువ్వు దేవుణ్ణి చేరుకోగలవో అవి చెప్తుంది. సో వాటిని అనుసరించటం కోసం, ఆ మాటల ప్రకారంగా బ్రతకటం కోసం మనం అనేక రకాలైనటువంటి విధానాలలో ట్రై చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా ప్రతి నెల సెమినార్లు పెడతా ఉంటాం, సంవత్సరానికి ఒకసారి పెద్ద పెద్ద మీటింగ్లు పెడతా ఉంటాం. ఇలా అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. గృహ కూడికలు అంటాం, లేకపోతే ఏదో ఒక పేరు పెట్టుకొని ఏదో ఒకటి మనం బర్త్డే ఫంక్షన్ కానివచ్చు, లేకపోతే జ్ఞాపకార్థ కూడిక అని చెప్పేసి, చనిపోయాడని చెప్పేసి, పుట్టాడని చెప్పేసి, పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పేసి, ఏదో ఒక రీజన్ చెప్పుకొని, ఏదో ఒక కారణం చెప్పుకొని కూర్చోవటం. ఏం చేయాలి అని అంటే, వాక్యం వినటం, దేవుని మాటలు విని మన హృదయాన్ని బలపరుచుకోవటం, స్థిరపరచుకోవటం మన ప్రయత్నం. దేవునితో సత్సంబంధం సాధించటం కోసం, దేవునిలో నడవటం కోసం మన ప్రయత్నాలు. ఇలాంటి ప్రయత్నాలన్నీ చెయ్యి అని బైబిల్లో ఏం లేదు. ఖచ్చితంగా ప్రతి నెల మీరు సెమినార్ పెట్టుకోవాలి, లేదంటే ప్రతి వారం గృహ కూడిక పెట్టుకోవాలి, అలాంటివి ఏం లేవు బైబిల్లో. అయినప్పటికీ
ఈ ప్రయత్నాలన్నీ ఎందుకు నాయనా మనం చేస్తున్నది అని అంటే, మనం దేవుల్లో బలపడాలని, విశ్వాస విషయంలో స్థిరపడాలని, మనలో క్రీస్తు స్వరూపం ఏర్పడాలని. సో అలాంటివే పాతకాలంలో మనం పుట్టక మునుపు మన తాత ముత్తాతల కాలంలో ఈ విధంగానే మేబీ ఆలోచించి పెట్టి ఉండొచ్చు. దాన్ని ఒక ఆచారంగా మార్చేశారు క్రైస్తవులు. ఆచారంగా మార్చేస్తే తప్పే, కానీ వాటి ద్వారా దేవుల్లో మనం మరింత బలపడటానికి వాటిని వాడుకుంటే భలే బాగుంటుంది అనేది నా ఆలోచన. యాక్చువల్గా ఈ సీజన్ మనందరికీ తెలుసు, లెంట్ డేస్ అని చెప్పేసి. ఈ లెంట్ డేస్లో 40 రోజులు ఒక పూట మాత్రమే తింటూ ఏదో ఆచారంగా పాటిస్తే 100% నేను దాన్ని అంగీకరించను, దేవుడు కూడా అంగీకరించడు. కానీ ఈ 40 రోజుని ఉపయోగించుకొని ఒక పూట తింటూ మిగతాదంతా దేవుని కొరకు, దేవుని గురించి ఆలోచిస్తూ ప్రతి క్షణం ప్రతి నిమిషం దేవుని ధ్యాసలో ఉంటూ 40 రోజులు అయిపోయిన తర్వాత దీన్ని అలవాటుగా మార్చుకొని సంవత్సరం అంతా చేస్తూ దేవునిలో మరింత బలపడేటటువంటి విధంగా దీన్ని వాడుకుంటే భలే బాగుంటుంది. ఈ సందర్భంలో మరి యేసుక్రీస్తు ప్రభులు వారు బాధపడుతూ శిలువ యాతన, ప్రపంచ ప్రజలందరికీ రక్షణ కలిగించేటటువంటి కార్యక్రమం, ఆయన ప్రాణత్యాగం, అది జరిగే ముందు ఆయన పడ్డ యాతన, శిలువలో వేలాడుతూ పలికినటువంటి కొన్ని మాటల్ని, ఆ మాటల్ని మరి ఎవరు చేశారో నాకైతే తెలియదు, కానీ సీక్వెన్స్గా 7 మాటలు అని చెప్పేసి ఆ 7 మాటల్ని అందులో మొదటి మాటగా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు, ఇది మొదటి మాట అన్నారు. ఆ తర్వాత మారు మనసు పొందినటువంటి శిలువ మీద తనతో పాటు వేలాడుతూ కూడా మారు మనసు పొందుకున్నటువంటి ఒక వ్యక్తితో మాట్లాడినటువంటి మాట, నేడు నీవు కూడా నాతో పాటు పరదైసులో ఉందువు అనేటటువంటి మాటను రెండో మాటగాను, ఆ తర్వాత తన తల్లిని చూసి అనగా మరియమ్మను చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పేసి యోహాను గారికి అప్పగించటం, యోహాను గారితో తన శిష్యుడైనటువంటి యోహాను గారితో ఇదిగో నీ తల్లి అని చెప్పేసి ఆయనకు చెప్పటం, దాన్ని మూడవ మాటగా. 4వ మాట, ఏలి ఏలి లామా సబక్తాని అంటే నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడనాడితివి అనేటటువంటి మాటని 4వ మాటగా. 5వ మాటేమో దప్పిగొనుచున్నాను అని, 6వ మాటేమో సమాప్తమైనదని, 7వ మాటేమో తండ్రి ఇదిగో నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను అని చెప్పేసి నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అనేటటువంటి మాటను మాట్లాడటం జరిగింది. ఈ 7 మాటలు శిలువలో ఉండంగా పలికాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అయితే ఈ 7 మాటల్ని అది మొదటి మాట అని, ఇది రెండో మాట అని, ఇది మూడో మాట అని, ఇది 4వ మాట అని సీక్వెన్స్ ఎవరు పెట్టారో నాకైతే అర్థం కాలేదు. జనరల్గా మనం మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు చదివితే, మత్తయి, మార్కు 2 పుస్తకాలు 2 సువార్తలు మనం చదివినట్లయితే ఫస్ట్ మనకు కనబడేటటువంటి మాట ఏలి ఏలి లామా సబక్తా అని అనేటటువంటి మాటే. 4వ మాటగా చెప్పబడుతున్నటువంటి మాటే ఆ 2 సువార్తల్లో మొదటి మాటగా కనబడతా ఉంటుంది. లూకా సువార్తలోకి వెళ్తే మొదటి మాటే మొదటి మాటలోగా కనబడతా ఉంటుంది. అదే యోహాను సువార్తకు వస్తే 3వ మాట మొదటి మాటగా కనబడతా ఉంటుంది. అయితే ఈ విధంగా మనకు కనబడుతుంటే వాటన్నిటిని గ్యాదర్ చేసి మొదట ఈ మాట పలికాడు, ఆ తర్వాత ఈ మాట పలికాడు, ఆ తర్వాత 3వ మాట ఈ మాట ఫలానా మాట పలికాడు అనేటటువంటి ఆ సీక్వెన్స్ ని మరి ఎవరు పొందుపరిచారో, ఎలా పొందుపరిచారో నాకైతే తెలియదు. కానీ ఏదేమైనప్పటికీ ఏది ముందు ఏది తర్వాత అనే విషయాన్ని కాస్త పక్కన పెడితే ఆ 7 మాటల్ని ఈ 40 రోజులు పదే 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 ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుందో. నిజంగా ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు, ఒక సంవత్సరమే కాదు కదా, చాలా సంవత్సరాలు బ్రతుకుతాడు కదా. మరి ప్రతి సంవత్సరం ఈ 7 మాటలే పలుకుతున్నప్పుడు అసలు నిజానికి ఆ 7 మాటల సారాంశాన్ని మన హృదయంలో నింపుకోగలిగితే నిలువెత్తు క్రీస్తులా మారిపోవచ్చు ఒక 4-5 సంవత్సరాల్లో.
కానీ ఎన్ని సంవత్సరాలు గడిచినా 10 సంవత్సరాలు గడిచినా కూడా బతుకట్లనే ఉంటుంటది. మరలా ఏంద్రా అని అంటే లెంట్ డేసు ఆ శిలువ మీద పలికినటువంటి 7 మాటలు విందాం విందాం, ఇది ఆచారంగా మారిపోయింది. కానీ దీన్ని అనుసరించాలి, దీన్ని అలవాట్లోనికి తీసుకురావాలి, మన జీవితంలో అనువదించుకోవాలి అనేటటువంటి ఆలోచన కలిగి వీటిని అనుసరిస్తే భలే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన. కాబట్టి దయచేసి నా ప్రియ సహోదరులైనటువంటి క్రైస్తవ సహోదరులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, దయచేసి దీన్ని ఆచారంగా పాటించకండి. ఆచారం అని పాటిస్తూ ఉంటే గనక చెప్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రైస్తవులు అనబడరు. ఆ తర్వాత మీరు నరకంలో నెంబర్ 1 స్థానంలో మొదటి బెంచ్లో మీరే ఉంటారు. నరకంలో మొదటి స్థానం మీదే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆచారంగా కాకుండా నా జీవితం అలా, నేను క్రీస్తులా మారిపోవాలి అనే ఆలోచన కలిగి మీరు దీన్ని అనుసరిస్తే బాగుంటుంది అని నేను ఆశిస్తున్నాను. అయితే ఇందులో ఈ 7 మాటల్లో మొదటి మాట, రెండో మాట, 2 కూడా నేను ఆల్రెడీ కర్నూలులో మాట్లాడేశాను. సో ఇప్పుడు ఈరోజు 3వ మాటను కొద్ది క్షణాలు, కొద్ది నిమిషాలు ధ్యానించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. దాదాపుగా ఈ మీట్లో వింటున్నటువంటి వారు ఒక్కొక్కసారో 2 సార్లో 3 సార్లో వీటిని వినుండొచ్చు. అయితే నేను మీరు విన్నటువంటి విషయాన్ని కాకుండా దేవుడు నాకు దయచేసిన, నేను ఆ మాటను చదువుతున్నప్పుడు నాకు ఆలోచన దేవుడు ఏదైతే పుట్టించాడో ఆ విషయాన్ని మీ ముందు ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తాను. 3వ మాట ఏంది అంటే, యోహాను సువార్తలో 19వ అధ్యాయంలో, యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం, 26వ వచనంలో దీన్ని 3వ మాట అని గుర్తించారు. కాబట్టి 3వ మాట అనే అందం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుణ్ణి చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో ఉంటూ ఇంకా కొన్ని క్షణాల తర్వాత, కొన్ని నిమిషాల తర్వాత, లేదా కొన్ని గంటల తర్వాత చనిపోబోతున్నాడు అని అన్నప్పుడు తన తల్లి, ఏ తల్లి గర్భాన ఆయన పుట్టాడో ఆ తల్లి అక్కడ నిలబడి ఉండటం చూచి ఆవిడతో మాట్లాడుతున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పేసి తన శిష్యుడైనటువంటి యోహాను గారిని చూపిస్తా ఉన్నాడు. ఒరిజినల్గా తన కుమారుడు మరియా గారి కుమారుడేం కాదు యోహాను గారు, కానీ అప్పగిస్తున్నాడు, నీ కుమారుడు ఇదిగో అని అప్పగిస్తున్నాడు. ఆ కుమారుడితో కూడా చెప్తున్నాడు ఏమని అని అంటే, ఇదిగో నీ తల్లి అని చెప్పేసి తన తల్లిని, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి తల్లిని ఆయనకు తల్లిగా ఇదిగో నీ తల్లి అని చెప్పేసి అప్పగిస్తున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్, మన జీవితంలో మనం అనుసరించాల్సినటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు తన జీవిత కాలంలో తల్లిదండ్రుల గురించి చాలా విషయాలు మాట్లాడారు. కొన్ని ఈరోజు మనం చూద్దాం. తల్లిదండ్రుల విషయంలో ఏం మాట్లాడాడు అనేటటువంటి విషయం మనం ఆలోచన చేస్తే, మత్తయి సువార్త నుంచి అన్ని సువార్తలలో చూద్దాం. మొదటగా మత్తయి సువార్తలో 10వ అధ్యాయము ప్రతి ఒక్కరు ఓపెన్ చేసి చూడాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనంలో యేసుక్రీస్తు ప్రభులు వారే మాట్లాడినటువంటి మాట ఇక్కడ, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. బాగా వినండి, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే అతను నాకు పాత్రుడు కాడు అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి, ఏం చెప్తున్నాడంటే, మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మనుషులు అందరికీ వర్తించేటటువంటి మాట ఇది. మీరు ఎవరైనా సరే మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ నన్ను ప్రేమించాలి, మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ నన్ను ప్రేమించాలి
అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పాడు ఇక్కడ. అదే కదా దాని అర్థం, రైట్. ఇది మత్తయి సువార్తలో ఉన్నటువంటి మాట. ఒకసారి మార్కు సువార్తలో చూద్దాం. మార్కు సువార్తలో కూడా 10వ అధ్యాయములో, మార్కు సువార్త 10వ అధ్యాయములో 29వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 29వ వచనం. అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నాదమ్ములనైనను అక్కా చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు విడిచిపెట్టాలట ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నాదమ్ములను, అక్కా చెల్లెండ్రను, తల్లులను, పిల్లలను, భూములను ప్లస్ రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో ఇందులో కూడా ఇప్పుడు బయట ఉన్నటువంటి క్రైస్తవేతరులు కూడా బైబిల్ చదువుతున్నారు కదా, తప్పు పట్టాలని. వాళ్ళకు కూడా ఈ మాట ఎలా అర్థం అవుతుందంటే, ఇదిగో చూసారా మీ యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, తల్లిదండ్రులను విడిచిపెట్టు అంటున్నాడు. నా కోసం తల్లిదండ్రులను విడిచిపెట్టు అంటున్నాడు. వినాలి, జాగ్రత్తగా విందాం. ఇది మార్క్సు వార్తలో ఉన్నటువంటి విషయం అయితే, నా కోసము సువార్త కోసం మీ తల్లిదండ్రులను విడిచిపెట్టండి అని మాట్లాడుతున్నాడు చూడండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదేవిధంగా లూకా సువార్తలో మరొక మాట, 14వ అధ్యాయం లూకా సువార్త. ఇక్కడ ఏ విధంగా మాట్లాడినానంటే, 14వ అధ్యాయం లూకా సువార్త 26వ వచనం చూసినట్లయితే, ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తర్వాత తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఇక్కడ చూడు ఇంకా బలంగా ఏముందో. ఇక్కడ ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు, ఎవడైనాను నా యొద్దకు వచ్చిన తర్వాత ఏం చేయాలట? తన తల్లిదండ్రులను, భార్య పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను ప్లస్ తన ప్రాణమును కూడా ద్వేషించాలి అంటున్నాడు. ద్వేషించాలి అని అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా తన జీవితంలో కూడా తన తల్లి వచ్చినప్పుడు, ఒకప్పుడు ఇంతకు ముందు కూడా ఒకసారి, ఇప్పుడైతే సిలువలో ఉన్నప్పుడు చాలా బాధ్యతగా కేర్ తీసుకుంటూ తను భయంకరమైనటువంటి యాతన పడుతున్నప్పటికీ, ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్నప్పటికీ, భయంకరమైన వేదన అనుభవిస్తున్నప్పటికీ, ఎంతో నొప్పి బాధలు అనుభవిస్తున్నప్పటికీ, ఒంట్లో నుంచి రక్తం ఏరులై పారుతున్నప్పటికీ, అలాంటి పరిస్థితుల్లో కూడా తన దగ్గర నిలబడి ఉన్న తల్లిని గురించి ఆలోచించి, ఆ తల్లి నేను లేకపోతే పరిస్థితి ఏంది, నాలాంటి ఒక కుమారుణ్ణి తనకు అప్పగించి, ఆ తల్లి బాధ్యతను ఇంకొక మంచి కుమారుడికి అప్పగించి, అంటే తన శిష్యుడైనటువంటి యోహాను గారికి అప్పగించి, తన తల్లి బాధ్యతలు తీసుకుంటున్నటువంటి యేసుక్రీస్తు మాటను మనం ధ్యానిస్తున్నాం. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆయన ఆ సిచ్యువేషన్లో అంత కేర్ తీసుకున్నటువంటి ఆయన, అంత జాగ్రత్తగా తన తల్లి గురించి ఆలోచించినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన మంచిగా ఉన్నప్పుడు, ప్రసంగిస్తున్నప్పుడు, అనేకులు తన ముందు కూర్చొని ఉన్నప్పుడు, వాళ్ళతో మంచి మాటలు చెబుతూ ఉన్నప్పుడు, తన తల్లి తన దగ్గరికి వచ్చింది. తన తర్వాత పుట్టినటువంటి సహోదరులను తీసుకొని తన దగ్గరికి వచ్చింది. అలా వచ్చినప్పుడు ఏం చెప్పాడో ఒక్కసారి చూసినట్లయితే, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో అప్పుడేమన్నాడో చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46 నుంచి చూసినట్లయితే, ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచూ ఉండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాటలాడగొరుచు వెలుపల నిలబడి ఉండ్రి. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాటలాడవలేనని బయట నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పెను.
అందుకు ఆయన ఏం మాట్లాడారో ఒక్కసారి 48వ వచనం చూసినట్లయితే, అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాణ్ణి చూచి ఏమన్నాడు? నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? ఏమన్నాడు? ఈరోజు సిలువలో యాతన పడుతున్నప్పుడు వచ్చి నిలబడినటువంటి ఆ తల్లే ఒకప్పుడు మంచిగా ఉన్నప్పుడు దగ్గరకు వచ్చింది మాట్లాడటానికి. అప్పుడు ఏమన్నాడు? ఎవర్రా నా తల్లి, ఎవరు నా సహోదరులు అని మాట్లాడుతూ ఆ మాట చెప్పి ఏమని చెప్తున్నాడు చూడండి ఒకసారి. తన శిష్యుల వైపు చెయ్యి చాపి, అక్కడ కూర్చొని తన మాటలు వింటున్న తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అని. ఎవరనుకుంటున్నావు? నా సహోదరులు ఎవరు, నా తల్లి ఎవరు అనుకుంటున్నావు? ఎవరైతే ఆ పరలోకమందున్న తండ్రి చిత్తము చేస్తూ ఉంటాడో, అలా చేస్తూ తిరుగుతుంటాడో, అలాంటి వారే నా సహోదరులు, అలాంటి వారే నా తల్లులు అని మాట్లాడారు. అంటే ఒకవేళ ఎల్లప్పుడూ ప్రతి క్షణం ప్రతి నిమిషం మనం ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చటం కోసం పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో కమిట్ అయిపోయి పని చేస్తూ ఉంటామో, అప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభుల వారి సహోదరులం, యేసుక్రీస్తు ప్రభుల వారి తమ్ముళ్ళమని గర్వపడాలి. మనం ఈ మాటల ప్రకారంగా చెప్తే అపోస్తులందరూ ఎవరయ్యానంటే యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులు. ఆ శిష్యులు యేసుక్రీస్తు ప్రభుల వారి తమ్ముళ్ళు, సహోదరులు. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి 3వ దినాన లేపబడిన తర్వాత మగ్దలేనే మరియతో, మొదట సమాధి దగ్గరికి వచ్చినటువంటి మరియమ్మతో, మగ్దలేనే మరియతో చెప్పినటువంటి మాట, నా సహోదరుల ఎద్దకు వెళ్ళి చెప్పు. నా సహోదరులు వాళ్ళు ఎందుకు? వాళ్ళే తండ్రి చిత్తమును నెరవేర్చాలని చెప్పేసి ప్రాణాలను సైతం పనంగా పెట్టి, తమకున్న స్థిరాస్తులను సైతము తృణప్రాయంగా ఎంచి వదిలేసి విసర్జించి నిలబడగలిగేటటువంటి వారు నా సహోదరులు. వాళ్ళమ్మ నిజమైన నా సహోదరులు, అలాంటి వాళ్ళే నా తల్లులు అని చెప్పాడు కదా. ఆ స్టేటస్లో వచ్చింది మరియమ్మ తల్లి. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభువు వారి సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఎలా వచ్చిందో, ఏ విధంగా వచ్చిందో, తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు తిరుగుతూ ఉన్నప్పుడు, సువార్త చెబుతూ ఉన్నప్పుడు, ఆయన ప్రసంగిస్తూ ఉన్నప్పుడు వచ్చినప్పుడు, ఈ 12వ అధ్యాయంలో మనం చదివాం కదా. ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఏ విధానంలో వచ్చింది అని అంటే, ఇక్కడ నువ్వు నా కుమారుడివి కదా అనేటటువంటి అధికారంతో, ఇంకొక మాట చెప్పాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి సారాంశం యేసు ప్రభు చెప్పినటువంటి మాటల ప్రకారంగా మనం ఆలోచించి మాట్లాడగలిగితే, తండ్రి చిత్తాన్ని జరిగించటం కోసం, తండ్రి చిత్తాన్ని జరిగిస్తూ, తండ్రి చిత్తం కోసం యేసుక్రీస్తుని పిలవటానికి రాలే ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువు వారు అదే పనిలో ఉన్నారు. అదే పనిలో ఉన్నటువంటి ఆయన డిస్టర్బ్ చేయటానికి వచ్చింది. తన సహోదరులను వేసుకుని, నా గర్భాన పుట్టావు కదా, నాకు అధికారం ఉంది అనేటటువంటి అధికారాన్ని చలాయించటం కోసం అని చెప్పేసి వచ్చింది. కనుకనే అంత మాట అన్నాడు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని అనటానికి గల కారణం ఏంటి అని అంటే, తల్లిని ప్రేమించకూడదు, తల్లిదండ్రులను చూడకూడదు, తల్లిదండ్రులను ద్వేషించాలి అనేది కాదు ఆయన మాటలో ఉద్దేశం. ఆయన మాట వెనకాల ఉన్నటువంటి సారాంశం, ఉద్దేశం అది కానే కాదు అని ఎలా చెప్తావు నువ్వు అని అంటే, దానికి ఒక మాట చూపిస్తాను. మార్క్స్ సువార్తలో 7వ అధ్యాయము, మార్క్స్ సువార్త 7వ అధ్యాయం ఒక్కసారి తీయండి. 7వ అధ్యాయంలో శాస్త్రులు, పరిసయ్యులు అనేటటువంటి బ్యాచ్ ఇశ్రాయేలీయులలో ఉన్నారు కాబట్టి వాళ్లను గద్దిస్తూ,
వాళ్ళను ఖండిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి పనిని ఖండిస్తూ ఏం చెప్తున్నాడనంటే 8వ వచనం నుంచి చూద్దాం. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారమును గైకొనుచున్నారు. మరియు ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు మీ పారంపర్య ఆచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. ఏంది ఆజ్ఞ? ఇంతకు ఏ ఆజ్ఞను బొత్తిగా నిరాకరించారు వీళ్ళు అని అంటే, ఒక్కసారి 10వ వచనం చూసినట్లయితే, నీ తల్లిదండ్రులను ఘనపరచవలెననియు తండ్రినైనను తల్లినైనను దూషించు వానికి తల్లినైనను దూషించు వానికి మరణ శిక్ష విధింపవలెననియు మోషే చెప్పెను కదా. మోషే చెప్పాడంటే మోషే సొంత మాట కాదు కదా, దేవుడు సెలవిచ్చాడు కదా, అది ఆజ్ఞ కదా. ఆ ఆజ్ఞను మీరెందుకు పాటించట్లేరు, మీరెందుకు అనుసరించట్లేదు? తల్లిదండ్రులు ఘనపరచవలేను కదా, తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణ శిక్ష అని దేవుడు పాత నిబంధన గ్రంథంలో రాయించి పెట్టాడు కదా అనేటటువంటి మాటను కోడ్ చేస్తూ మాట్లాడుతున్నది ఎవరయ్యానంటే మన ప్రభువే, యేసుక్రీస్తు ప్రభులు వారే. బాగా ఆయన ఇంటెన్షన్ నాకు అర్థం కావాలి. తర్వాత 11వ వచనంలో అయినను మీరు ఏం చేస్తారో తెలుసా? ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కుర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడలా, తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమియూ చెయ్యనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాట్లాడినటువంటి మాట అద్భుతమైనటువంటి మాట. ఏంటి అని అంటే, తల్లిదండ్రులను పోషించాలి, గణపరచాలి అని అంటే ఏదో శాల్వగప్పాలని కాదు, కానీ తల్లిదండ్రులు బ్రతికి ఉన్నన్ని రోజులు వాళ్ళను పోషించాలి. ఆ బాధ్యత పిల్లల మీద ఉంది, ఖచ్చితంగా పోషించాలి. వారు బ్రతికి ఉన్నన్ని రోజులు వాళ్ళను చూసుకోవాలి జాగ్రత్తగా. అలా చూసుకోకుండా వాళ్ళ కోసం ఖర్చు వాళ్ళ కోసం కేటాయించిన నిధి, కుటుంబంలో ఒక నిధి ఉంటది కదా తల్లిదండ్రుల కోసం అని చెప్పేసి, వాళ్లకు రావాల్సిన వాటా ఏదైతే ఉందో దాన్ని తల్లిదండ్రులకు ఇవ్వకుండా ఏం చేస్తున్నారంటే, వీళ్ళు పెద్ద భక్తి చేస్తున్నట్టుగా ఇది దైవార్పితం అంటున్నారట. దానితో దేవుడు సంతోషపడట్లేరు. దేవుడు ఇచ్చాడు ఒక ఆజ్ఞ, తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులను మీరు పోషించాలి అని చెప్పాను కదరా. తల్లిదండ్రులను విడిచిపెట్టకూడదు, తల్లిదండ్రులను అలా గాలికి వదిలేయకూడదు, తల్లిదండ్రులను చనిపోయేంత వరకు కూడా వాళ్ళను పోషించేటటువంటి బాధ్యత మీది. వాళ్ళకి వెళ్ళాల్సిన వాటా వాళ్ళకి వెళ్ళాలి. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాటాను మలిపి మరలా దైవార్పితం అని చెప్పేసి పేరు పెట్టుకున్నారు చూడు. ఇది ఆచారం, దేవునికే కదా మేము అర్పిస్తున్నది అని చెప్పేసి అంటున్నారు. ఇది ఆచారం అని దాన్ని ఖండిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అది తప్పు 100% అని ఖండిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంటే ఇప్పుడు మనకు అర్థం కావాలి, యేసుక్రీస్తు ప్రభువారు ఇంటెన్షన్ అర్థం కావాలి. 4 సువార్తలు అయితే ఆ సువార్తల్లో ఒక్కొక్క సువార్తికుడు తమ స్టైల్లో తాము రాసుకొచ్చారు మాటను. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒకే విధంగా మాట్లాడినాలి. ఆయన మాట్లాడినటువంటి మాట యొక్క ఇంటెన్షన్ ని వీళ్ళు అర్థం చేసుకొని అపోస్తలులు గ్రంథస్థం చేశారు. కానీ ఆయన ఇంటెన్షన్ ఏంటో గ్రహించాలి మనం. ఆయన ఇంటెన్షన్ ఏంటి అని అంటే, తల్లిదండ్రులను ద్వేషించమని ఒక సువార్తలో, తల్లిదండ్రులను విడిచిపెట్టమని ఒక సువార్తలో, తల్లిదండ్రులను కంటే నాకు ఎక్కువ ప్రేమించాలి, నన్ను ఎక్కువ ప్రేమించాలి అని ఇంకొక సువార్తలో. ఇవన్నీ చూసి అక్షరాన్ని పట్టుకొని నాశనమైపోయి నిత్య నరకాగ్నికి ఉండడానికి వెళ్ళిపోవటం కంటే అసలు క్రీస్తు యొక్క ఇంటెన్షన్ ఏంటి అని చెప్పేసి ఆయన సారాంశంలో నుంచి పట్టుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆయన ఇంటెన్షన్ ఇక్కడ కనపడుతుంది చూడు. ఏం కనపడుతుంది అని అంటే, ఏ తల్లిదండ్రులను కూడా ఎవరు విడిచిపెట్టకూడదు, చివరి వరకు ఖచ్చితంగా పోషించాలి, వాళ్ళ బాధ్యత నీ భుజాన ఉంది అని చెప్తున్నాడు. ఆయన ఇంటెన్షన్ నాకు అర్థం కావాలి. అయితే బట్ వన్ కండిషన్ ఏంటి అని అంటే, మనమందరము ఎవరిని ప్రేమించినా, ఏ పని చేసినా, ఎన్ని చేసినా, ఎక్కడున్నా, ఏ విధంగా ఉన్నా, ఎలా ఉన్నా, ఎప్పుడున్నా మనం దేవుని చుట్టూ తిరగాలి. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్టు, బండి చక్రాలు హబ్బు చుట్టూ తిరుగుతున్నట్టు, అవునా కదా? అదేవిధంగా మనుషులందరూ కూడా దేవుని చుట్టూ తిరగాలి.
మరి మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. ఈ మాట ఈ ప్రపంచానికి అర్థం కావట్లే, ఎక్కట్లే. వ్యతిరేకులు దీన్ని తప్పుగా చూపించడం కోసం అని చెప్పేసి ప్రయాసపడుతున్నారు. కానీ దీన్ని ఒరిజినల్ వేలో చెప్తే ఎంత బాగుంటుందని అంటే, ఎవడు కాదనలేని విధానంలో ఒక మాట చెప్తాను నేను, వినండి బాగా జాగ్రత్త. దేవుడు అంటే మనకు అర్థం కావాలి. ఫస్ట్ అర్థం కాకపోవటమే పెద్ద సమస్య ఇక్కడ. దేవుడు అంటే మంచి, దేవుడు అని అంటే మంచి, దేవుడు అంటే నీతి, దేవుడు అని అంటే నిజాయితీ, దేవుడు అని అంటే యథార్థత అని మనకు అర్థమైతే, ఈ లోకంలోనే ఒక సామెత ఉంది, లోకంలోనే చాలా మంది మాట్లాడుతుంటారు. నీతి న్యాయం కోసం కన్న తల్లిదండ్రులైనా తప్పకూడదు అని చెప్పేసి అందరూ మాట్లాడతారు, శబాష్ అని అంటుంటారు. నీతి న్యాయములు జరిపించే విషయంలో కన్న తల్లిదండ్రులైనా తోడబుట్టిన తమ్ముడైనా న్యాయం తప్పదో అని మాట్లాడుతుంటారు పెద్దలు. బాగుంది. అదే మాట నాయన యేసుప్రభు పలికింది, అదే విధానంలో యేసుప్రభు నడిచింది. దేవుడు మంచి అనుకుంటే, దేవుని కోసం బ్రతకటమే న్యాయం అని నీకు అర్థమైతే, దేవుని కోసం బ్రతకటమే మంచి, నీతి, నిజాయితీ అని నీకు అర్థమైతే, ఆ దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు నీతి నిజాయితీగా బ్రతుకుతున్నప్పుడు వద్దు అని అడ్డుపడేటటువంటి పరిస్థితిలో ఎవడున్నా కూడా వారిని లెక్క పెట్టకు. ఎవరు అడ్డొచ్చినా కూడా నువ్వు ఆగకు, న్యాయం తప్పకు. అది ఆయన బ్రతుకులో చూపించాడు, మాటల్లో చెప్పాడు ప్రియులారా. అందుకోసమే ఎప్పుడైతే సమస్తం వదిలిపెట్టేసి మొదట దేవుడు ఆ తర్వాత ఎవరైనా అని అనుకొని వచ్చింది, చివరిలో తన తల్లి తన దగ్గరికి. నువ్వు ఇప్పుడు చనిపోతున్నావన్న సంగతి యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోతున్నాడు అన్న సంగతి తెలియదా మన మరియమ్మ గారికి? 100% తెలుసు. ఎట్లాగా ఈయన చచ్చిపోతున్నాడు, ఈయన వెనకాల వచ్చి మాత్రం ప్రయోజనం ఏముంది, బతుకున్న వారితో ఉంటే కాస్త నన్ను పోషిస్తారు అని అనుకోలేదు ఆవిడ. ఈ భౌతిక జీవితం కోసం ఆవిడ రాలేదు. ఈ భౌతికమైనటువంటి ఈ జీవితంలో నాకు అండగా, తోడుగా, నీడగా ఈయన ఉంటాడు అనే ఆలోచనతో రాలే. చచ్చిపోతున్నాడు కానీ ఈయన బ్రతికింది ప్రతి నిమిషం దేవుని కోసం. నేను కూడా బ్రతకాలి దేవుని కోసం అని చెప్పేసి యేసుక్రీస్తు వైపు చూసి, యేసుక్రీస్తును చూసి తను కూడా ఆత్మీయంగా ఎదిగి తన భర్తను, తన పిల్లల్ని, అందరినీ, వాళ్ళెవరు రాలే, వాళ్ళందరినీ విడిచిపెట్టి నాకు నా దేవుడు కావాలి, ఆ దేవుని కొరకు బ్రతికిన నా కుమారుడు సిలువలో బలి అయిపోతున్నాడు, నేను ఆయనతోనే ఉంటాను అని చెప్పేసి వచ్చింది. అందుకు బాధ్యత తీసుకొని మాట్లాడుతున్నాడు. నీకు, నాకు, మనందరికీ ఆ మాటతో చెబుతున్నటువంటి నీతి ఏంటి అని అంటే, నీతి కోసం ఎవరినైనా ఖాతరు చేయకు అని చెప్తున్నాడు. న్యాయం కోసం ఎవరిని కూడా లెక్క పెట్టకు. మంచి కోసం, మంచి చేస్తున్నప్పుడు అడ్డు, నీ తల్లి వచ్చినా, తండ్రి వచ్చినా, తమ్ముడు వచ్చినా, అన్న వచ్చినా ఆగకు అని చెప్తున్నాడు. అదే దేవుని కోసం, దేవుని పని చేస్తున్నప్పుడు తల్లి తల్లే, దేవుడు దేవుడే, మొదటి స్థానం దేవుడు అంటే ఇంకా ఇంకా మంచి మాటలు, ఇంకా మన మైండ్కి ఇంకా పర్ఫెక్ట్గా అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అంటే, ఇదే బైబిల్లో తల్లిదండ్రుల మాటలు వినండి, వాళ్ళు చెప్పినటువంటి మాట వినండి అని చెప్పేసి చాలా మాటలు ఉన్నాయి బైబిల్లో. వినాలి. ఎప్పటి వరకు వినాలి? వాళ్ళు చెడు చెప్పనంత వరకు వినాలి. వాళ్ళు మంచిని బోధించినప్పుడు తల్లిదండ్రుల మాట ఖచ్చితంగా వినాల్సిందే. మంచి చెయ్యి, నీతిగా బ్రతుకు, న్యాయంగా బ్రతుకు అని తల్లిదండ్రులు చెప్పినప్పుడు వినాలి ఖచ్చితంగా. దొంగతనం చేయని తల్లిదండ్రులు నేర్పిస్తే అది తల్లిదండ్రులైనప్పటికీ కూడా వాళ్ళ మాట వినకూడదు. తప్పు చెయ్యి అని తల్లిదండ్రులు నేర్పిస్తే నేర్పించేవాళ్ళు లేరా? అన్యాయంగా బ్రతకమని నేర్పించి ఉసిగొలిపి ప్రేరేపించేటటువంటి తల్లిదండ్రులు లేరా? కానీ ఏనాడు కూడా దేవుడు తప్పు చేయమని చెప్పడు. ఏనాడు కూడా దేవుడు పాపం చేయమని చెప్పడు. ఏనాడు కూడా దేవుడు చెడు చేయమని చెప్పడు. అందుకోసమే మనమందరం ఎవరి చుట్టూ తిరగాలి? దేవుని చుట్టూ తిరగాలి. మన జీవితమే దేవుని చుట్టూ సర్కిల్ తిరుగుతూ ఉండాలి. ఎవరిని ప్రేమించినా, ఎవరిని దగ్గర చేర్చుకున్నా, ఎవరిని దూరం చేసుకున్నా, ఏం చేసినా కూడా ఆ తాడు వదిలిపెట్టకూడదు. మనం దేవుడు అనే తాడు వదిలిపెట్టుకోకుండా పనిచేయాలి. మనం ఎంత దూరం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ముక్కు మూసుకొని పోతామా? ముక్కు నోరు మూసుకోకుండా ఏ పనన్నా చెయ్యి, ఎవరితోనన్నా మాట్లాడు, ఏమన్నా చెయ్యి, ఈ రెండు మూసుకోకుండా నువ్వు బతకాలి. ఇదెంత ఇంపార్టెంటో, ఇదెంత ప్రాముఖ్యమో దేవుణ్ణి కూడా అలాగే పట్టుకోవాలి. ఆ దేవుణ్ణి విడిచిపెట్టు అని ఎవరన్నా కూడా వాళ్ళ మాట మనం ఖాతరు చేయకూడదు.
మన తల్లిదండ్రులు కూడా నువ్వు దేవుళ్ళో ఉండకు, దేవుణ్ణి నమ్ముకోకు, ఆ చర్చికి వెళ్ళకు, దేవుణ్ణి నమ్మకు, ఏముంది అది ఇది అని మాట వాళ్ళ మాట ఖాతరు చేయకు అనే దాని అర్థం. అంతే తప్ప వాళ్ళని అసలు పోషించకు, వాళ్ళని విడిచిపెట్టి వచ్చేసేయి, వాళ్ళని ద్వేషించు అని కాదు. ఎందుకనంటే ఇదే బైబిల్లో మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక విషయాన్ని విశ్లేషించేటప్పుడు శత్రువుని సైతం ప్రేమించమని చెప్పినటువంటి గ్రంథం తల్లిదండ్రులను ద్వేషించమని చెప్తుందా? ఇక్కడ ఉంది కదా అండి అని చెప్పేసి అక్షరాన్ని పట్టుకోకు, సారాంశం చూడు. అందుకోసమే ప్రతి విషయంలో ఈరోజు సర్వసత్యం వైపుకు వెళ్ళాలి అని అంటే ప్రతి విషయంలో సారాంశం వెతకాలి. అక్కడ ఒక అక్షరం, ఇక్కడ ఒక అక్షరం, అక్కడ ఒక పదం, ఇక్కడ ఒక పదం ఉంది కదా అని చెప్పేసి అక్షరాలను పట్టుకొని అజ్ఞానులైపోయిన రకానికి చేరిపోతున్నటువంటి వాళ్ళు చాలా మంది. అసలు బైబిల్ చదివే విధానమే అది కాదు. 4 సువార్తలు ఇచ్చారంటే 4 సువార్తల సారాంశం చూడాలి. అంత మాత్రమే కాకుండా ఆయన ఎవరైతే మాట్లాడారో ఆయన ఇంటెన్షన్ని కూడా చూడాలి, ఆయన ఉద్దేశాన్ని చూడాలి. ఒక విషయం గురించి ఎక్కడెక్కడ ఎన్ని చోట్ల ఏ విధంగా మాట్లాడాడో అన్ని వెతకాలి, వాటన్నిటిని జల్లడబట్టాలి, వాటన్నిటిని జాగ్రత్తగా పరిశీలన చేయాలి. పరిశీలన చేస్తే మాట్లాడిన వ్యక్తి యొక్క ఇంటెన్షన్ మనకు అర్థం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు న్యాయం తప్పడు, నీతి తప్పడు, కీడు చేయడు, చెడు చేయడు. దేవుడు అంటేనే మంచి. దేవునికి మరొక పేరు, దేవునికి సరిపడ పేరు చెప్పాలి అంటే మంచి, నీతి, నిజాయితీ, పవిత్రత, పరిశుద్ధత అని చెప్పవచ్చు. సో కాబట్టి దేవుని కోసం ఏమన్నా చెయ్యి, ఏమన్నా చెయ్యి అంటే మళ్ళా అక్కడ మరలా తప్పు, పాపం, చెడు, కీడు ఇవి చేయద్దు. దేవుని కోసం దేవుణ్ణి విడిచిపెట్టకుండా బ్రతకాలి, దేవుణ్ణి విడిచిపెట్టకుండా ముందుకు సాగాలి. అందుకోసం యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే దేవుని పని చేస్తున్నప్పుడు ఆటంకపరిచారో అప్పుడు ఎవర్రా తల్లి, నేను దేవుని మాటలు కూర్చొని జాగ్రత్తగా చెబుతూ ఉన్నప్పుడు నిజంగా నా తండ్రి అంటే ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త, మనల్ని పుట్టించి పోషించి బ్రతుకునిస్తున్నటువంటి ఆ దేవుని గురించి ఆలోచించి ఆ దేవునికి విలువిచ్చే వాళ్ళైతే ఎవరైతే నా కొడుకు దేవుని మాటలు చెబుతున్నాడయ్యా, దేవుని మాటలు ప్రజలకు చెబుతున్నాడు, మనం డిస్టర్బ్ చేయొద్దు, ఎవరు చెప్పదు, ఇప్పుడు చెప్పొద్దు, కూర్చో అని చెప్పేసి వరుసలో వచ్చి కూర్చొని ఆ ప్రసంగం అంతా పూర్తిగా విన్న తర్వాత అప్పుడు నువ్వు కుమారుడి దగ్గరికి వచ్చి ఉంటే ఆయన ఆ మాట అనేవాడు కాదు ఖచ్చితంగా. ఆయన ఒక పక్క దేవుని గురించి మాటలు మాట్లాడుతూ చక్కగా వాళ్ళందరినీ బలపరుస్తూ మాట్లాడుతూ ఉంటే మధ్యలో డిస్టర్బ్ చేయటానికి ఎవరినో పంపించి ఇదిగో వెళ్ళి చెప్పుకో, నీ తల్లి వచ్చింది, నీ సహోదరులు వచ్చారు, చెప్పుకో అని చెప్పేసి పంపిస్తే ఏందన్నాడు దాని అర్థం? దేవుని మాటకు విలువిచ్చినట్ట, దేవునికి విలువిచ్చినట్ట? అక్కడ దేవునికి విలువ ఇవ్వాలి. అందుకోసమే చూడండి, మనం నిజంగా ఒరిజినల్గా దేవుణ్ణి విపరీతంగా ప్రేమించి నిలబడితే వాక్యం చెబుతూ ఉన్నప్పుడు ఎంత పెద్దోడు వచ్చినా కూడా, తల్లిదండ్రులు వచ్చినా కూడా ప్రసంగం అయిపోయిన తర్వాత, దేవుని పని అయిపోయిన తర్వాతనే అటుపక్క చూడాలి, వాళ్ళతో మాట్లాడాలి. మధ్యలో ప్రసంగం ఆపేసి ముఖ్యమంత్రి వచ్చిండు, ప్రధానమంత్రి వచ్చిండు, ఎమ్మెల్యే వచ్చిండు, మా అమ్మ వచ్చింది, మా నాన్న వచ్చిందని చెప్పేసి వెళ్ళిపోతే నీలాంటి వాడు పనికిరాడు, సేవకు పనికిరాడు, దేవునికి పనికిరాడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అసలు తల్లిదండ్రులను అన్న మాటనే పట్టుకుంటారు బయట వాళ్ళు, కానీ ఇంకా ఏం చెప్పాడో తెలుసా? దేవుని కోసం ఏం చేయాలని చెప్పాడో తెలుసా? ఒక్కసారి మత్తయి సువార్తలో ఫైనల్గా ఒక మాట చదివి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మంచి మాట రాయబడింది చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల ఎవడైనాను సరే నన్ను వెంబడించాలి అనుకుంటే ఏం చేయాలట? తన్ను తానే ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన్ను తాను ఉపేక్షించుకోవటం అంటే తన్ను తానే విడిచిపెట్టుకోవాలి, విసర్జించుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏం చెప్తారు? తల్లిదండ్రులు విడిచిపెట్టు అని అంటే వామ్మో తల్లిదండ్రులే విడిచిపెట్టమంటున్నాడు అని మాట్లాడుతున్నటువంటి
ఆఫ్ నాలెడ్జ్ సహోదరులతో మాట్లాడుతున్నా నేను. ఇప్పుడు నిన్ను నీవే విడిచిపెట్టుకోవాలి అని అన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు? నిన్ను నువ్వు ఎలా వదులుకుంటావు చెప్పు? నిన్ను నువ్వు విడిచిపెట్టుకో అని అంటే అర్థం ఏంటంటే, నిన్ను నువ్వు ఉపేక్షించుకో అని అంటే అర్థం ఏంటంటే, నీ మనసు మాట కూడా నువ్వు వినకు నాయనా అని అర్థం. నీ తల్లిదండ్రులు విడిచిపెట్టు అంటే కూడా వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా, నీతికి వ్యతిరేకంగా, న్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడే మాటలు నువ్వు పట్టించుకో, మాకు ఆ మాటలు వదిలిపెట్టు, విడిచిపెట్టు అనేది దాని అర్థం. క్రీస్తు మాటలు ఆయన ఉద్దేశం గ్రాప్ చేయగలగాలి, అది గ్రహించగలగాలి, లేకపోతే అపార్థాలకు గురి అవుతూ ఉంటుంది. తన తల్లి అంటే ప్రేమ లేకనేనా? ఒకప్పుడు ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని చెప్పినటువంటి ఆయనే కదా ఇప్పుడు హక్కున చేర్చుకుంటున్నాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి బ్రతుకుతున్నటువంటి నిలబడి ఉన్నటువంటి కుమారుడికి బాధ్యతను అప్పగిస్తున్నాడు. ఆ శిష్యునితో చూసి ఇదిగో నాయనా నీ తల్లి అని చెప్పాడు అని అంటే జాగ్రత్తగా చూసుకో అనే కదా. అంటే తల్లి మీద కేరింగ్ లేదా? అది మనకు చెబుతున్నట్టు కాదా? ఆయన మనకు మాదిరి కాదా? ప్రాణాలు పోతున్న క్షణంలో కూడా తల్లిని వదలకుండా జ్ఞాపకం చేసుకుని తల్లి కోసమని చెప్పేసి ఇదిగో నేను పోతే పోయాను, నా తల్లి ఒంటరిగా ఉండిపోకూడదు అని ఆ తల్లి బాధ్యతలను మరొక సహోదరుడికి అప్పగిస్తున్నటువంటి వైనం మనకు కనబడుతుంది. సిలువలో వేలాడుతూ కూడా ఆయన తపన, ఆయన ఇంటెన్షన్, ఒక్కసారి ఆ మాటలో ఉన్నటువంటి సారాంశం మనకు అర్థం కావాలి పిల్లలు. ఇది ప్రపంచానికి తెలియచేయాలి మనమే, అంతే తప్ప ఏదో కొన్ని వచనాలు, ఏవో కొన్ని మాటలు తీసుకొని యేసుక్రీస్తును అపార్థం చేసుకొని యేసుక్రీస్తు మీద బురద జల్లాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటో తెలుసా? ఆకాశం మీదకి తల పెట్టి ఊస్తే ఏమవుతుందో తెలుసా? మళ్ళా వాడి ముఖం మీదనే పడుతుంది. ఇది అంతే, ఇలాంటి ప్రయత్నమే. ఆకాశానికి రాయి విసిరితే మళ్ళా వాడి నెత్తిన పడుతుంది అన్నట్టుగా ఈరోజు క్రీస్తుని అనగలిగే స్థితి ఆఫ్టర్ ఆల్ పాపులమైనటువంటి మనుషులకు ఎక్కడిది? యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధుడు. అలాంటి పరిశుద్ధుడిని అనగలిగే స్థాయి మనకు లేదు. కాకపోతే ట్రై చేయి, ప్రయత్నం చేయి, 100 సార్లు చదువు బైబిల్, అర్థం ఆయన ఇంటెన్షన్ ని గ్రాప్ చేసే ప్రయత్నం చేయి. అంతేగాని అర్థం కాకపోతే తప్పు పట్టడం కాదు. అది జ్ఞానం లేనివాడు చేసేటటువంటి పని ప్రియుల, తెలివి జ్ఞానం లేనటువంటి వాళ్ళు చేసేటటువంటి పని అంతే. కానీ ఆయన మాటలన్నింటిని బట్టి ఆయన ఉద్దేశాన్ని గ్రహించగలిగితే ఎంత బాగుంటుందో తెలుసా? ఈరోజు బైబిల్ చదివే విధానం అది. బైబిల్ ఎక్కడ తప్పు లేదు, ఎక్కడ కూడా తప్పు లేదు. తప్పు అని నువ్వు అంటున్నావంటే నీ మైండ్ పాడైపోయిందని అర్థం. నీ మైండ్ పాడైపోయిందని అర్థం. ఎట్లుంటుందని అంటేనండి, మనం ఒక టేప్ తీసుకొని బట్టను కొలుస్తాం. అంటే ఏదో ఒక ప్రామాణికం అనేటటువంటిది ఉంటుంది. ఒక 1 kg రాయి ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చేసి మనం వెయిట్ చూస్తాం. చూసేటప్పుడు ఈ రాయే 1 kg లేకుండా 1 kg అని దానిపైన రాసేసి 1 kg సరిగ్గా లేకుండా ఉంటే ఏది చూసినా కూడా సరిగ్గా చూడగలడా? చూడలేడు. 1 మీటర్ అని చెప్పేసి మధ్యలో ఒక 2-3 మిస్ అయిపోయి సగంలో ఉండి తెగిపోయి ఉందనుకోండి, దాంతో కరెక్ట్గా కొలవగలడా? ఇవి ఎందుకు చెప్పానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి యొక్క జీవితంలో ప్రామాణికం దెబ్బతింది. ఏదైతే మనిషి హృదయంలో ప్రామాణికం ఉందో, మనిషి అసలు ప్రపంచానికి ప్రామాణికం ఈ గ్రంథం అయితే, ప్రామాణికమైనటువంటి గ్రంథాన్ని కొలుస్తా అనంటే ఎంత విడ్డూరం అంటే అంత విడ్డూరం అనమాట. ఈ ప్రామాణికాన్ని మనిషి మెదడులో పుట్టేటటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలను ప్రామాణికంగా పెట్టుకొని అసలు శిశులైన ప్రమాణాన్ని కొలిచే ప్రయత్నం చేస్తే ఎట్లుంటది? ఎంత దరిద్రంగా ఉంటుంది. నా దగ్గర ఉన్న కర్రే కరెక్టు, ఈ కర్రతో కొలిస్తే నీ టేప్ సరి అవుతుందో లేదో చూద్దామని చెప్పేసి ఆ టేపులో 1 మీటర్ ఉందనుకోండి, ఈయన దగ్గర ఒక కర్ర పట్టుకొచ్చేసి ఈ కర్రే కరెక్ట్ టేప్ కంటే ఈ కర్రే కరెక్ట్ అన్నాడు అనుకో, వాడిని ఏమనాలే? అట్టాంటోళ్ళు అనమాట. బైబిల్ దగ్గరకు వచ్చేసి బైబిల్ని తప్పు పట్టే ప్రయత్నం చేసేవాళ్ళు. కాబట్టి దయచేసి బైబిల్లో తప్పులు లేవు, అది నీ దృష్టిలోపం తప్ప బైబిల్లో దోషాలు లేవు. ఎందుకంటే సృష్టికర్త చేత మనకి ఇవ్వబడినటువంటి గ్రంథం, పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినటువంటి గ్రంథం. సో ఆయన సిలువలో యాతన పడుతూ మాట్లాడినటువంటి
మాటల్లో మూడవ మాటగా చెప్పబడుతున్నటువంటి మాట తన తల్లి గురించి కేరింగ్ తీసుకుంటున్న విధానం. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభులు వారే మాట్లాడాడు తల్లిదండ్రుల గురించి కొన్ని చోట్ల. వాటిని అపార్థం చేసుకుంటున్నారు. అపార్థం చేసుకోకండి. అన్ని చోట్ల అనేక సార్లు యేసుక్రీస్తు ప్రభులు వారు తల్లిదండ్రుల గురించి ఏం మాట్లాడారు, ఆ తల్లిదండ్రుల గురించినటువంటి ఆయన ఏ విధమైనటువంటి కేరింగ్ తీసుకుంటున్నాడు, అన్ని విషయాలను ఒక చోట చేర్చి ధ్యానిస్తే వాస్తవం బయటపడుతుంది అని చెప్తున్నా. అంతే తప్ప బైబిల్లోనే వెతకాలి తప్ప మనకున్నటువంటి మైండ్తో, మనకున్నటువంటి తెలివితో బైబిల్ని కొలవకూడదు. మనల్ని బైబిల్ కొలిస్తే బాగుంటుంది, మనం బైబిల్ని కొలవకూడదు. కాబట్టి యేసుక్రీస్తు మనకు నేర్పిస్తున్నటువంటి మాట ఏంటంటే, అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, తన తల్లిని చూపించి, తన తల్లిని చూసి ఇదిగో నీ కుమారుడు అని చెప్పేసి అన్నాడంటే, అక్కడ ఇంకొక మాట కూడా అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, రక్తబంధం కంటే ఆత్మబంధం గొప్పది అని చెప్పాడు అక్కడ. అమ్మా, నీ గర్భాన పుట్టినటువంటి పిల్లలందరూ, నిన్ను కట్టుకున్న నీ భర్త నిన్ను వదిలేసినా కూడా ఆ దేవుణ్ణి నమ్ముకొని ఆత్మీయ బంధంతో కొనసాగుస్తున్నటువంటి నా శిష్యుడు నీ కుమారుడుగా నీ గర్భాన పుట్టిన పిల్లల కంటే కూడా గొప్పగా నిన్ను చూసుకోగలడు తల్లి అని ఆత్మీయ సహోదరుడికి తన తల్లిని అప్పగించిన విధానం కనబడుతుంది మనకు అక్కడ. మనం నేర్చుకోవాల్సినటువంటి పాయింట్ కూడా, మనం కూడా ఇవ్వాల్సింది విలువ ఎవరికేనంటే, ఎక్కువగా ఆత్మ బంధానికి విలువ ఇవ్వాలి. రక్తబంధం కంటే ఎక్కువగా ఆత్మబంధాన్ని విలువ ఇవ్వాలి. ఎందుకు అంటే, రక్తబంధం కంటే గొప్పది ఆత్మబంధం. ఆత్మబంధం అనే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు తెలియజేశాడు. చూడండి, ఆత్మబంధం చాలా గొప్పది. ఆత్మీయులు ఈరోజు ఆత్మీయులముగా సహోదరులముగా ఉన్నటువంటి మనం అందరం కూడా ఎలా ఉండాలి అని అంటే, మన కుటుంబంలో మన బంధువులు ఎవరు పోయినా కూడా నా ఆత్మీయులు ఉన్నారు అనే ధైర్యం మనకు ఉండాలి. అదే విధానంలో నేనున్నాను, నీకెవరున్నా లేకపోయినా అని చెప్పేసి మనకు ఎటువంటి బంధం లేనటువంటి మన సహోదరుడు ఆత్మీయతలో వాక్యం ద్వారా ఒక్కటైనటువంటి సహోదరుడికి ముందు మనం ఆ విధంగా నిలవాలి. దండై నిలవాలి. అతనికి పిల్లలు లేకపోవచ్చు, తల్లిదండ్రులు లేకపోవచ్చు, బంధుమిత్రులు లేకపోవచ్చు, వాక్యంతో ఏకమైన సహోదరుని నేనున్నాను అని నిలబడాలి. మనం ఒక తల్లికి ముందు నిలబడాలి, ఒక సహోదరుడికి ముందు నిలబడాలి, ఒక పెద్ద ఆయనకు ముందు నిలబడాలి. నేనున్నా నీకు కుమారుడుగా, నేనున్నా నీకు అన్నగా, నేనున్నా నీకు తమ్ముడిగా అని చెప్పేసి నిలబడగలగాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. చూడు, వాళ్ళు చచ్చిపోయారంటే ఒకటే రోజు వెళ్ళేసి పరామర్శించేసి ఆ ఎటు బతికితే ఏందని చెప్పేసి ఇంటికి వెళ్ళేసి చేతులు దులుపుకుంటే నువ్వు ఆత్ముడు కావు. అన్ని విషయాల్లో ఆదుకోవాలి. ఆయనకి వెనక ముందు ఎవరు లేరు, అండాదండ లేరు అని అన్నప్పుడు దేవుని తరఫున దేవుడు ఇచ్చిన సహోదరుడు ఆయనే అనుకొని, అవసరం అనుకుంటే నీ ఇంట్లో నీతో పాటు నీ సహోదరుడు అనుకో, లేకపోతే చిన్నోడైతే నీ కుమారులతో పాటు అతను కూడా నా కుమారుడు అని అనుకో. అన్ని విషయాల్లో తోడుగా ఉండి నడిపించు, చూసుకో చక్కగా. అది ఆత్మబంధం అంటే. అది ఇక్కడ మనకు అర్థం కావాలి. అదే కదా ఇప్పుడు యేసుక్రీస్తు తన తల్లి అయినటువంటి మరియకును యోహాను గారు అక్కడ నిలబడి ఉన్నటువంటి వారి మధ్య ఉన్నటువంటి బంధం, ఆత్మబంధం, అదే కదా గొప్పది. అది ప్రపంచానికి యేసుక్రీస్తు ప్రభులు వారు మూడవ మాటతో మనకు నేర్పిస్తున్నటువంటి సత్యం, అద్భుతం. దాన్ని ఈరోజు మనం నేర్చుకోవాలి, నేర్చుకుని ముందుకు సాగాలి. అలాంటి గొప్ప ప్రేమ, తరగని ప్రేమ, అక్షయమైనటువంటి ప్రేమ, ఆత్మ సంబంధమైన ఆనందం, ఆత్మీయ సహోదరుడు మనతో పాటు అసలు ఎంత గొప్పగా ఉంటుంది తెలుసా. నాకు మరో సహోదరుడు తోడయ్యాడు, దేవుడు నాకు ఇచ్చాడు. యవ్వన కాలంలో పుట్టాడు నా సహోదరుడు. బా, ఆనందం వేరు. ఆ ఆనందంలోనికి రండి. అలాంటి ఆనందంతో బ్రతికే ప్రయత్నం నువ్వు నేను మనమందరం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభులు వారు పలికిన ఆ మాటలో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించి అనుసరించి బ్రతికేటటువంటి ప్రయత్నం చేయాలి. ఏదో ధ్యానించామంటే ధ్యానించాము, చదివామంటే చదివాము, ఈ 40 రోజులు మాత్రమే దీనికి విలువిద్దాం, ఆ తర్వాత గాలి కుదిలిద్దాం అని అనుకుంటే మాత్రం నీ అంత దౌర్భాగ్యుడు మరొకరు ఉండడు. అసలు నువ్వు అలాంటప్పుడు నువ్వు బైబిల్ పట్టుకోవటం దండగా, చదవటం దండగా. విన్నటువంటి మాటలను నువ్వు నేను మనమందరం కూడా హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతికే ప్రయత్నం చేస్తూ బలమైనటువంటి ఆత్మబంధంతో ముడిపడుతూ ఐక్యతను కొనసాగిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తరలించినట్లయితే చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందు ఆసీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా తండ్రి, ఇదిగో నాయన ఇప్పటి వరకు మీరు మాతో మా ద్వారా
మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయనా, వినబడినటువంటి మాటలను తండ్రి విని విడిచిపెట్టి మమ్మల్ని మేమే నిలువున మోసం చేసుకునకుండా తండ్రి ఆ మాటల ప్రకారంగా బ్రతుకుతూ ఆ మాటలు యేసుక్రీస్తు ప్రభులవారు పలికినటువంటి ఆ మాటల యొక్క సారాంశాన్ని గ్రహించి అర్థం చేసుకుని అనుసరించే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ బ్రతిమాలుకొంచు నీ పాదాల సన్నిధిలో నుంచి మీ ప్రియ కుమారుడు లోక రక్షకుడు యేసు ప్రభు పరిశుద్ధమైనటువంటి నామము ద్వారా ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉంటున్నాము కన తండ్రి. ఆమేన్.